బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? దాని పుట్టు పూర్వోత్తరాలు, ఏ వైరస్ వల్ల వస్తుంది, దాని లక్షణాలు ఏంటి? ఈ వైరస్ చాలా పురాతనమైన కాలం నుంచి ఉంది. 2000 సంవత్సరం నుంచి కొంచెం విస్తృతంగా పెరగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనుషులకు వచ్చే జలుబు కూడా దాదాపు ఈ కేటగిరీకి సంబంధించిన ఇదే వైరస్, ఇదే టైప్ ఆఫ్ వైరస్. ఏది ఫలానా స్ట్రెయిన్ బాగా ప్రమాదకరమైన గుర్తించారు? అట్లా ఏం లేదు. అది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మీకున్న మేనేజ్మెంట్, మీరు వేసేటువంటి ఫీడు. సార్, ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చినప్పుడు మోర్టాలిటీ ఎంత పర్సెంటేజ్ నుంచి ఎంత వచ్చేదానికి అవకాశం ఉంది? ఆ డిసీజ్ ఎఫెక్ట్ అయిన ఫార్మ్ కండిషన్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైతుకి ఆర్థికంగా దెబ్బతీస్తుంది. గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. సార్, ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఆ మోర్టాలిటీ కారణము సెకండరీ ఇన్ఫెక్షన్ కూడా కొంత అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా యాంటీబయాటిక్ లాంటిది ఏదైనా ఒకటి వాడుకుంటే మంచిదా ఆ టైంలో? అది అక్కడ ఉన్నటువంటి నిపుణుల సూచనను బట్టి అక్కడ ఉన్న ఏ వ్యాధి ఉంది దాంట్లో. లేయర్స్, బ్రాయిలర్స్ రెండులో ఈక్వల్గా వస్తుందా, లేదా లేయర్స్లో ఎక్కువ బ్రాయిలర్స్లో తక్కువ, అలా ఏమన్నా వేరియేషన్ ఉంటుందా? బ్రాయిలర్స్లో లేయర్లో తీసుకుంటే బ్రాయిలర్స్లో కొద్దిగా మేనేజ్మెంట్ వైజ్గా అంత శ్రద్ధ తీసుకోరు, లేయర్లో తీసుకుంటారు. ప్రజల్లో ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది పూతంలాగా తయారైపోయి అది కూడా మనకు వస్తుందేమో, చికెన్ తినకూడదు, ఎగ్స్ తినకూడదు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పాములపాటి వెంకటశేషయ్య, పీవీఎస్ గ్రూప్ సంస్థల చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ని. నేను కూడా వెటనరీ డాక్టర్ని. నేడు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలోని చాలా రాష్ట్రాలు, అలాగే కొన్ని ఇతర దేశాల్లో కూడా బర్డ్ ఫ్లూ అనేటువంటి వైరల్ వ్యాధి విస్తరించి పౌల్ట్రీ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపుతున్నది. కొన్ని అపోహలతో చాలా చోట్ల ప్రజలు చికెన్ మరియు ఎగ్స్ కూడా తినటం మానేశారు. అలానే దీనివల్ల అపోహలు విపరీతంగా విస్తరించి ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి పౌల్ట్రీ ఇండస్ట్రీలో 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉండి ఎందరో పౌల్ట్రీ రైతులకి సాంకేతిక సేవలు అందిస్తున్నటువంటి విజయవాడకు చెందినటువంటి ప్రముఖ పౌల్ట్రీ నిపుణులు డాక్టర్ తుమ్మల రమేష్ బాబు గారు మరియు డాక్టర్ సూరపనేని శివప్రసాద్ గారు, అనగా వారిని అందరూ డాక్టర్ ఎస్ఎస్ ప్రసాద్ గారు అనే పేరుతో సంబోధిస్తారు. వారితో మాట్లాడి రైతులకి బర్డ్ ఫ్లూ గురించి పూర్తి అవగాహన కల్పించాలని అనగా పీవీఎస్ గ్రూప్ వారి ప్రయత్నం. నేను డాక్టర్ గారిని, సారు డాక్టర్ తుమ్మల రమేష్ బాబు గారు, నమస్తే సార్. నమస్తే. అలానే డాక్టర్ ఎస్ఎస్ ప్రసాద్ గారు, నమస్తే సార్. సార్, మీకు తెలుసు బర్డ్ ఫ్లూ నేడు మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు మన దేశంలోని ఇతర రాష్ట్రాలు, అలాగనే ప్రపంచంలో చాలా దేశాల్లో బాగా విపరీతంగా విస్తరించి తద్వారా చాలా మంది పౌల్ట్రీ రైతులు చాలా ఇబ్బందుల్లో ఉండాలని తెలుస్తూ ఉంది. కాబట్టి అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, దాని పుట్టు పూర్వోత్తరాలు, ఏ వైరస్ వల్ల వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, ఇవి కొద్దిగా రైతు సోదరులందరికీ తెలియజేయాలని మా కోరిక. మీరు దయచేసి వివరించవలసిందిగా కోరుతున్నాను. ఇది బర్డ్ ఫ్లూ అనేది ఒక ఇన్ఫ్లుయెన్జా ఏ టైప్ ఆఫ్ వైరస్ వలన ఎక్కువ వస్తూ ఉంటుంది. అయితే ఈ వైరస్ చాలా పురాతనమైన కాలం నుంచి ఉంది. సార్, గత 8 దశాబ్దాల్లో మనం చూసుకుంటే అవుట్ బ్రేక్స్ చాలా తక్కువ ఉండేవి. సార్ 2 సంవత్సరాలకు ఒకటో లేకపోతే 3 సంవత్సరాలకు ఒకటో ఉండేవి. అది క్రమేణా ఒక 2000 సంవత్సరం నుంచి కొంచెం విస్తృతంగా పెరగడం జరుగుతుంది. అంటే మనం గుర్తించడం మొదలు పెట్టాం 2000 సంవత్సరం నుంచి. దానికి కారణం ఏంటంటే, ఈ వైరస్ లక్షణం ఏంటంటే ఎక్కువగా రూపాంతరం చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని మ్యూటేషన్స్. సార్, అయితే మిగిలిన వైరస్లకి ఈ వైరస్కి తేడా ఏంటంటే దీంట్లో 2 రకాలు ఉంటుంది. షిఫ్టింగ్, డ్రిఫ్టింగ్ అంటారు. అంటే పూర్తిగా మ్యూటేట్ అవ్వడం అనేది ఒకటి, దాంట్లో కొంత పార్ట్ మారటం వలన దాని క్యారెక్టర్స్ మారటం అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది.
మొట్టమొదటగా చూసుకుంటే దీంట్లో HN అని రెండు రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ లో H ప్రోటీన్స్ 9 వేరియంట్స్ ఉండేవి, N ప్రోటీన్స్ 15 వేరియంట్స్ ఉండేవి. అట్లాంటిది ఇప్పుడు గ్రాడ్యువల్ గా ఆ N ప్రోటీన్ అనేది 18, 19 కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. H ప్రోటీన్ 10, 11 వరకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ కాకుండా వాటిలో సబ్ క్లాడ్స్ అంటారు మళ్ళీ, అంటే కొంచెం రూపాంతరం చెందటం వల్ల వచ్చేటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటి వలన కూడా మారుతూ ఉంటది. ఉదాహరణకి మనకి మనుషుల్లో తీసుకుంటే జలుబు అనేది చాలా కామన్ గా వస్తుంది. అది H1N1 అనే వైరస్ వలన వస్తుంది. అది కూడా ఇన్ఫ్లుయెన్జా వైరస్. మనుషుల్లో వచ్చేది కూడా ఇన్ఫ్లుయెన్జా వైరస్, కాకపోతే అది H1N1. మనకి బర్డ్స్ కి వచ్చేసరికి ఏంటంటే H5, H7, H9 ఈ 3 రకాల వలన ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం. అంటే ఇప్పుడు మనుషులకు వచ్చే జలుబు కూడా దాదాపు ఈ కేటగిరీకి సంబంధించిన ఇదే వైరస్, ఇదే టైప్ ఆఫ్ వైరస్. ఓకే. అయితే H9 అనేది జనరల్ గా లో పాథోజన్ కలిగినటువంటి వైరస్ అది. అయితే దాంట్లో ఉన్న ప్రమాదం ఏంటంటే దానికి గనక అదర్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉంటే అది RD గాని, IB గాని, తర్వాత మైకోప్లాజ్మా గాని ఇట్లాంటి ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ ఉంటే అది కూడా హైపోథోజనిక్ లాగా మోర్టాలిటీ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. అయితే H5, H7 మాత్రం హైపోథోజనిక్ కలిగి ఉంటాయి. మనకి ఎక్కువ వచ్చింది ఇక్కడ H5N1 మనకు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మన వాళ్ళకు మనకి ఇండియాలో వచ్చింది అయితే H5N1. అదే మీకు యూరోప్ లో కొన్ని ప్రాంతాల్లో అయితే H5N2 ఉంది, H5N7 ఉంది. అట్లా రకరకాల ఏది ఫలానా స్ట్రెయిన్ బాగా ప్రమాదకరం అని గుర్తించారా సార్? అట్లా ఏం లేదు, అది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, మీకున్న మేనేజ్మెంట్, మీరు వేసేటువంటి ఫీడ్, వాటిని బట్టి ఆధారపడి ఉంటది. అయితే ఏ వైరస్ అయినా మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే పరిశుభ్రత, బయోసెక్యూరిటీ. అది ఫండమెంటల్. అది బయోసెక్యూరిటీ చేయకుండా మిగిలిన ఏది చేసినా గానీ మనకి కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది అది. అయితే ఏంటంటే వీటిలో H5N1 ఇట్లా మనం మాట్లాడుకుంటే వీటిలో మళ్ళీ సబ్ క్లాడ్స్ అంటారు సార్. అయితే ప్రస్తుతం అయితే ఇండియాలో అయితే 2321A అని చెప్పి, 2321B అని, 2344A అని, 2344B అని ఇట్లా రకరకాల క్లాడ్స్ అంటారు వాటిని. వాటిని బట్టి కూడా మీకు ఇన్ఫెక్షన్ సివియారిటీ ఉంటుంది. ప్రస్తుతం మన దగ్గర కూడా అన్ని ఫారాల్లో కూడా ఒకే రకంగా యూనిఫారం గా వాషర్ టైప్ ఉన్న పరిస్థితి లేదు. అట్లనే స్ట్రెయిన్స్ బట్టి మేనేజ్మెంట్ బట్టి మోర్టాలిటీ అనేది ఆధారపడింది. మెయిన్ గా అది పరిస్థితి అక్కడ. రెండోది ఏంటంటే వలస పక్షుల ద్వారా కూడా రెట్ట ద్వారా ఎక్కువ కంటామినేషన్ జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి పౌల్ట్రీ ఫారాల్లో కూడా ఇన్ఫెక్ట్ అయిన బర్డ్ విసర్జించే మలమూత్రాల్లో ఈ వైరస్ ఉంటుంది. ఆ లిటర్ లో ఉండే వైరస్ ఎక్కువ రోజులు అది జీవించి ఉంటుంది. రెండోది ఏంటంటే 1 గ్రాము లిటరు దరిదాపుగా 1 మిలియన్ బర్డ్స్ కి ఇన్ఫెక్షన్ క్యారీ చేసే అంత పొటెన్సీ ఉంటుంది దానికి. అంటే 1 గ్రామ్ అంటే అసలు మనకి కనిపించదు కంటికి. 10 లక్షల ఇన్ఫెక్షన్ చేయగల కెపాసిటీ ఉంటుంది ఆ వైరస్ పొటెన్సీ. అది అత్యంత ప్రమాదకరమైనది. అందుకనే మేము బయోసెక్యూరిటీ గురించి ఎక్కువ చెప్పే కారణం అది. రెండోది ఏంటంటే మేము కొంగల్ని అట్ని రానివ్వద్దని చెప్పడానికి కూడా ఇందాక డాక్టర్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా వలస పక్షులు ఏవైతే వస్తాయో ఈ క్రేన్స్ కూడా అదే ఏరియాలో తిరుగుతూ ఉంటాయి. ఆ చెరువులు ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉంటుందో ఆ ఏరియాలో తిరుగుతాయి. కొంగలు లేని ప్లేస్ లేదు సార్ ఇప్పుడు ఎక్కడ వాటర్. ఈ మైగ్రేటరీ బర్డ్స్ కూడా వాటర్ లాగింగ్ ఉండే ఏరియాస్ లోనే వస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ గుంటూరు దగ్గర కూడా బర్డ్ శాంక్చురీ ఉంది. అందుకనే మనకి ఇక్కడ స్టార్ట్ అయింది కూడా ప్రకాశం జిల్లాలో స్టార్ట్ అయింది ముందు మనకి. ఆ వలస పక్షులు కూడా ఏంటంటే మీకు అమెరికాలో గానీ యూరోప్ లో గానీ మీకు వింటర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ మైనస్ టెంపరేచర్స్కి వెళ్తాయి. అందుకని బర్డ్స్ ఆ టైంలో మైగ్రేట్ అయ్యి వస్తాయి. సో అందుకని మనకు నవంబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు మనకి ఈ ప్రాబ్లం థ్రెట్ తర్వాత తగ్గిపోయడానికి ఛాన్స్ ఉంది, తర్వాత తగ్గడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ వైరస్ 70 డిగ్రీలు దాటితే ఈ వైరస్ చనిపోద్ది, జీవించి ఉండదు. దానివల్ల అది టెంపరేచర్ మనకంతా 40+ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా జనరల్ గా అట్మాస్ఫియర్ లో చనిపోద్ది, తగ్గిపోవడానికి అవకాశం అవ్వకుండా చనిపోతుంది. సార్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చినప్పుడు మోర్టాలిటీ
ఎంత పర్సెంటేజ్ నుంచి ఎంత వచ్చేదానికి అవకాశం? ఇది మార్టాలిటీ ఎక్కువ అన్నది ఆ డిసీజ్ ఎఫెక్ట్ అయిన ఫామ్ కండిషన్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఒక ఫామ్ లో ఎక్కువ శాతం వస్తే అన్ని ఫారాల్లోనూ అదే విధంగా రావాలని మాత్రం రూల్. మినిమం 1-2% కూడా వచ్చిన ఫారాలు ఉన్నాయి, జస్ట్ వచ్చి వెళ్ళిపోవటం. కొన్ని ఫారాల్లో అయితే 70%, 80% కూడా పోయిన ఫారాలు. కానీ ఇప్పుడు మనం అవలంబించే ఫారం మేనేజ్మెంటల్ కండిషన్స్ కనుక జాగ్రత్తగా చేసుకోగలిగితే మినిమం మార్టాలిటీ యావరేజ్గా 5-6% మార్టాలిటీ. అయితే కొన్ని ఫారాలు ఎక్కడన్నా ఒకటి ఉంటాయి, దానికి ఎక్కువ పోవటానికి ఈ ఒక్క జబ్బు కాదు, అదర్ ఫ్యాక్టర్స్, అసోసియేట్ ఫ్యాక్టర్స్. ఒక అసోసియేట్ ఫ్యాక్టర్ బ్యాక్టీరియా, వైరసే కాదు, వాళ్ళ ఫామ్ లో చేసే మేనేజ్మెంట్ డిఫెక్ట్ కూడా వీటితో కలిసి ఎక్కువ మార్టాలిటీ రావడానికి అవకాశం. ఇక్కడ ఆన్ యావరేజ్ గా 5-10% వరకు అయితే ఎక్కువగా ప్రాబ్లం. దీంట్లో రమేష్ గారు చెప్పినట్టు H9, H5N. H9 ఇన్ఫెక్షన్ లో జనరల్ గా మార్టాలిటీ తక్కువ ఉంటుంది, కానీ మనకి రైతుకి ఆర్థికంగా దెబ్బతీస్తుంది. గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది, మళ్ళీ రికవరీ అవడానికి 3 వారాల టైం అట్లా దగ్గరగా రావచ్చు. అదే H5 అయితే గుడ్ల ఉత్పత్తి పెద్దగా మార్పు రాదు, కానీ చనిపోవటం ఎక్కువ. అందువల్ల ఈ చనిపోయే కోళ్ళ పరిస్థితిని బట్టి కూడా ముందు ఫార్మర్కి ఒక అవగాహన వస్తుంది, ఇది సివియర్ డిసీజా లేకపోతే లో ప్యాథోజన్, దాని మీద ఆధారపడి. దీంట్లో ఏంటంటే మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫీడ్ క్వాలిటీ. జనరల్ గా మనకి వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే కావాల్సింది ప్రోటీన్. జనరల్ గా ఇవాళ ఉన్న ఫీడ్ కాస్ట్ పెరిగి, ఇవాళ ఉన్న మేనేజ్మెంటల్ కండిషన్స్, ఇవాళ ఉన్న ఎకనామికల్ దీంట్లో చూసుకుని ఎవరి కాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫీడ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నారు. ఇప్పుడు వర్కౌట్ అవ్వక కాంప్రమైజ్ అవుతున్నారు. కాంప్రమైజ్ అయినప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే జనరల్ గా మెయింటెనెన్స్ రేషన్, ప్రొడక్షన్ రేషన్ మనం క్యాలిక్యులేట్ చేసేప్పుడు అన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ తర్వాత ఇమ్యూనిటీకి, మూటికి కలిపి బర్డ్కి కావాల్సిన ప్రోటీన్ ఎంత అని చెప్పి నిర్ధారిస్తాం. అది మనం 16 గ్రామ్సా 17 గ్రామ్సా మనం నిర్ధారిస్తాం. అయితే ఇవాళ ఉన్న పరిస్థితులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు 15.5, 16కి రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు ఉన్న వేరియస్ పరిస్థితుల వల్ల. అది బర్డ్కి కావాల్సిన రోగ నిరోధక శక్తిని అది ఆపుతుంది. సో ఇన్సూరెన్స్ ఏదైతే మనం ఎందుకు కడతాం, మనం సేఫ్టీ కోసం కడతాం. మనం ఎక్స్ట్రా ఇచ్చే ప్రోటీన్ కూడా సేఫ్టీ, మనకి దాంట్లో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవడానికి, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఇచ్చేటువంటి ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఆ దానాల్లో లోపించడం వలన తొందరగా డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు జనరల్ గా ఏంటంటే దాన్ని ఎప్పుడు మానిటరింగ్ చేసుకోవడం అనేది ఉంటుంది. అది ఇనిషియల్ స్టేజ్ లో ఫస్ట్ వచ్చేటప్పుడు మోర్టాలిటీ తక్కువ ఉంటుంది. నార్మల్ గా 2-3 ఉండేది 7-10 వరకు లేకపోతే 15 వరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. జనరల్ గా ఎక్కువ మంది ఫార్మర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఆ టైంలో జనరల్ క్లైమేట్ బాగాలేదనో లేకపోతే ఇంకోటి వేరే రీజన్స్ అట్రిబ్యూట్ చేసుకుని సలహా కోసం రారు. ఇది ఎప్పుడైతే 1 రోజు 2 రోజులు లేట్ చేస్తారో ఆ టైంలో మోర్టాలిటీ పెరిగిపోతుంది. అది 50కి 60కి 70కి వెళ్ళిపోతుంది. అది దీంట్లో వచ్చిన ప్రమాదం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే వైరస్ అటాక్ అయ్యి దానివల్ల బర్డ్ చనిపోతుందో ఆ బర్డ్ వేసే లిటర్ లో వైరస్ ఉంటుంది. ఆ వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, అక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది దానివల్ల మీకు ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అక్కడ. అదే మీకు లో పెథోజెనిక్ H9 కనుక అయితే స్లోగా స్ప్రెడ్ అవుతుంది. అది ఒక సైడ్ స్టార్ట్ అయితే ఇంకో సైడ్కి వెళ్ళడానికి ఒక్కోసారి వారం రోజులు 10 రోజులు టైం కూడా పడుతుంది, ఒక షెడ్ లోనే ఈ చివరిని వరకు వెళ్ళడానికి. ఇది అట్లా కాదు, ఒకసారి మీరు షెడ్ లో ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళే లోపు ఇక్కడ బాగుంది బర్డ్ అనుకుంటే మీరు తిరిగి వచ్చేసరికి ఇక్కడ బర్డ్ చనిపోయి ఉంటుంది. అంత ఫాస్ట్ గా యాక్ట్ అవుతుంది. ఇనిషియల్ స్టేజ్ లో ఉండే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ 2 days లో మీకు లీజన్స్ ఆల్మోస్ట్ ఏం కనిపించవు. ఫస్ట్ 1 day 2 days లో ఫార్మర్ గా అబ్జర్వ్ చేయడానికి లీజన్స్ కనిపించవు. దాని గురించి ఏంటంటే జనరల్ మోర్టాలిటీ కింద అట్రిబ్యూట్ చేసుకుంటారు. అది కాస్త నిపుణులైన వైద్యుల దగ్గరికి వస్తేనే దాన్ని డిటెక్ట్ చేయగలుగుతారు ఆ టైంలో.
అది చేయనప్పుడు ఇబ్బంది వస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే మోర్టాలిటీ ఎక్కువ వస్తుందో వాళ్ళ మెంటల్ బ్యాలెన్స్ కొంచెం ఇబ్బంది పడతా ఉండి దాన్ని కరెక్ట్గా యాక్ట్ చేయలేకపోతారు. వాళ్ళు ఉన్నటువంటి రకరకాల ప్రాబ్లమ్స్, వాళ్ళకి లేబర్ ప్రాబ్లమ్ ఉండటం వలన బయోసెక్యూరిటీ సరిగ్గా చేయలేకపోవడం, స్ప్రేయింగ్లు సరిగ్గా చేయలేకపోవడం, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ డెడ్ బాడీ డిస్పోజల్. ఈ చనిపోయిన కోళ్ళని ప్రాపర్గా డిస్పోజ్ చేయరు. ఇవాళ మనకి పర్టికులర్గా వెస్ట్ గోదావరిలో బర్డ్స్ ఎక్కువ ఫారాల్లో ఎఫెక్ట్ అవడానికి కారణం ఏంటంటే డెడ్ బాడీ డిస్పోజల్ ప్రాబ్లం. అక్కడంతా ఏరియాలో కాలువలు ఎక్కువ. ఆ కాలువలు ఎక్కువైన దగ్గర ఎక్కువ మంది ఆ కాలువల్లో బారేయటం, లేకపోతే రోడ్డు పక్కన బారేయటం. ఆ రోడ్డు పక్కన బారేసినప్పుడు కుక్కలు లాక్కొచ్చి ఇంకో ఫారం షెడ్ కింద కూర్చొని తింటా ఉంటాయి. అట్లా వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది. దాన్నే మనం సైంటిఫిక్ గా అయితే ఎండమిక్ అంటాం. అది ఎండమిక్ అయిపోయింది వాళ్ళు. దానివల్ల మనకి ఇప్పుడు ఇంత ఎక్కువ ప్రాబ్లం జరిగింది. జనరల్ గా ఏదైనా ప్రాబ్లం వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ వచ్చే ముందు కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ అని ఉంటాయి. ఇవాళ అది ఫార్మర్స్ కూడా అప్డేటెడ్ నాలెడ్జ్ పెంచుకుంటున్నాం అన్నిట్లో. జనరల్ గా ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటి అంటే రోజువారీ తినే మేతలో ఎంతో కొంత తగ్గుతుంది, ఫీడ్ ఇంటెక్ డ్రాప్ ఉంటుంది. ఫీడ్ ఇంటెక్ అబ్జర్వ్ చేయొచ్చు. బర్డ్ ఫ్లూనే కదా ఇన్ జనరల్ గా జబ్బు అనే ఇన్ఫెక్షన్. అట్లాగే వాటర్ క్వాలిటీ కూడా, వాటర్ తీసుకోవటం కూడా తగ్గుతుంది. ఇది వాటర్ ఎందుకు తగ్గింది? బయట వాతావరణమా లేకపోతే ఏదన్నా? ఇవాళ టెక్నాలజీ ఎట్లా పెరిగిందంటే ఫ్లో మీటర్స్, వాటర్ ఫ్లో మీటర్స్ అని తక్కువ ఖరీదులో కూడా దొరుకుతుంది. సాయంత్రానికి వచ్చేసరికి మేత కోడికి 110 గ్రాములు ఉందా, 105 గ్రాములు ఉన్నట్టుగా నీళ్ళు ఎంత తాగినాయి అనేది కూడా వచ్చేస్తుంది. అసలు బయట సీజన్ బట్టి వేసవకాలం అయితే ఎక్కువ నీళ్ళు తాగుతాయి, శీతాకాలం అయితే తక్కువ తాగుతాయి. దాన్ని బట్టి ఆ రేషియో ఎందుకు తగ్గింది అనేది ముందు ఇమీడియట్ గా మనం ఒక ఆలోచించడానికి సూపర్వైజర్ కనుక మనం ట్రైనింగ్ చేసి ఆదేశిస్తే కొంత మనం ముందు ప్రిడిక్ట్ చేయడానికి, బర్డ్ ఫ్లూ అనే కాదు ఏ వైరస్ అయినా జబ్బు కానీ బ్యాక్టీరియల్ జబ్బు కానీ, అది అటువంటి కొన్ని కూడా మనం ముందు అడాప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది సార్, ఒక ఫార్మర్ దాంట్లో వచ్చింది, మోర్టాలిటీస్ వస్తున్నాయి సార్. చెప్పినట్టుగా డెడ్ బాడీస్ కన్వర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పోయి తీసి పెట్టడం మంచిదండి. కాల్ చేయడం అన్నిటికంటే ఉత్తమం. కాల్ చేయడం లేదా కోతులో లేనప్పుడు ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ గా పెట్టకూడదు, అవకాశం ఇవ్వకూడదు. అదొక పాయింట్. వీళ్ళు ఏమైనా పాములు ఏదైనా ఎక్స్ట్రా శానిటైజేషన్ ఎక్స్ట్రా కంపల్సరీగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఏంటంటే 2 రకాలు ఉంటాయి, డిస్ఇన్ఫెక్టెంట్, కీమోస్టెరిలెంట్స్. డిస్ఇన్ఫెక్టెంట్ ఏంటంటే పై లేయర్ వరకు కొంతవరకు ఉండదాన్ని ఇది చేస్తుంది. కీమోస్టెరిలెంట్ అంటే మొత్తం మీకు స్పోర్స్ తో సహా అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తుంది. అది సెలెక్ట్ చేసుకునేది కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది క్వాంటిటీ, మీరు స్ప్రే చేసే క్వాంటిటీ కూడా కరెక్ట్ గా ఉండాలి. మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు పైన బర్డ్స్ మీద మీరు ఎట్లా చేస్తారో కింద లిటర్ మీద కూడా అంత విగరస్ గా స్ప్రేయింగ్ చేయాలి. ఇన్ఫెక్షన్ సోర్స్ అది కాబట్టి అక్కడ ఎక్కువ మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఈ 3 పాయింట్లు కనుక జాగ్రత్తగా తీసుకోకపోతే బర్డ్ ఫ్లూ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, వాళ్ళ పక్క ఫార్మర్స్ ని ఇబ్బంది పెడుతుంది. బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఆ మోర్టాలిటీ కారణము సెకండరీ ఇన్ఫెక్షన్ కూడా కొంత అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా యాంటీబయాటిక్ లాంటిది వాడుకుంటే మంచిది. అది అక్కడ ఉన్నటువంటి నిపుణుల సూచనను బట్టి అక్కడ ఉన్న ఏ వ్యాధి ఉంది దాంట్లో, అంటే కొన్నిసార్లు మీకు అయ్యే కాకుండా ఆర్డి టైటర్స్ సరిగ్గా లేకపోయినా, ఐబి టైటర్స్ సరిగ్గా లేకపోయినా కూడా మీకు మోర్టాలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితిని బట్టి దాన్ని బట్టి యాక్ట్ చేయాలి. సార్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ లేయర్స్ బ్రాయిలర్స్ రెండులో ఈక్వల్గా వస్తుందా, లేదా లేయర్స్ లో ఎక్కువ బ్రాయిలర్స్ లో తక్కువ, అలా ఏమన్నా వేరియేషన్ ఉంటుందా? అట్లా అనేది కాదండి, దేంట్లో అయినా రావచ్చు. కానీ ఆ వైరస్ ఎంట్రీ పాయింట్ అవటానికి ఆస్కారం ఏ ఫారంలో ఉందో అక్కడ ఎక్కువ రావడానికి అవకాశం. జనరల్ గా బ్రాయిలర్స్ లో లేయర్ లో తీసుకుంటే బ్రాయిలర్స్ లో కొద్దిగా మేనేజ్మెంట్ వైజ్ గా అంత శ్రద్ధ తీసుకోరు లేయర్ లో తీసుకున్నంత. అట్లాగే బ్రాయిలర్కి వచ్చేదానికి బయట నుంచి వచ్చే వెహికల్స్, మేత వెహికల్స్ కానివ్వండి లేకపోతే కోళ్ళు తీసే వెహికల్స్ కానీ, లేయర్లో అయితే ఎప్పుడు ఒక 6 నెలలు 8 నెలలకు ఒకసారి కోడి తీస్తారు. బ్రాయిలర్లో అయితే ప్రతి 6 వారాలు 7 వారాలకు బ్యాచ్కి బయట బర్డ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు డిసీజ్ ట్రాన్స్మిట్ అవడానికి అవకాశం. కాకపోతే బ్రాయిలర్లో వచ్చిన తర్వాత బ్రాయిలర్లో రోజువారీగా గ్రోత్ ఎక్కువ అండి.
లేయర్లోకి వచ్చి ఉండేది. మేత ఎక్కువ తింటుంది, గ్రోత్ కూడా ఎక్కువ వస్తుంది. యావరేజ్గా రోజుకి వచ్చేదానికి 70 గ్రాములు 80 గ్రాములు 50 ఏజ్ బట్టి. కాబట్టి వీటికి స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ వస్తుంది బ్రాయిలర్. అప్పుడు వైరస్ వచ్చినప్పుడు తొందరగా మల్టిప్లై అవడానికి అవకాశం. అట్లాగని బ్రాయిలర్లో ఎక్కువ పోతాయి, లేయర్లోనే తక్కువ పోతాయి అనేది కాదు. లేయర్లో కూడా పోయిన సంఘటనలు ఉన్నాయి. దాంట్లో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే బ్రాయిలర్ లో ఎక్కువ డీప్ లిటర్ లో ఉండటం వలన మీకు స్ప్రెడ్ ఫాస్ట్ గా అవుతుంది. అది బర్డ్ కూడా ఒక ఏరియా నుంచి ఒక ఏరియా మూవ్ అవుతూ ఉంటది కాబట్టి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అదే రకంగా మీరు బ్రాయిలర్ లేయరే చెప్పారు, బ్రీడర్ లో కూడా ఇది వస్తుంది. కాకపోతే కంపారిటివ్ గా బ్రీడర్ లో తక్కువ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఐసోలేటెడ్ గా పెట్టుకుంటారు, బయోసెక్యూరిటీ కొంచెం బెటర్ గా మెయింటైన్ చేస్తారు, ఫీడ్ క్వాలిటీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు. కాబట్టి బ్రీడర్ లో కంపారిటివ్ గా అవుట్ బ్రేక్స్ తక్కువ ఉంటాయి. అంటే బయోసెక్యూరిటీ ఇంపార్టెన్స్ చెప్పడం కోసం చెప్తున్నాం మీకు. మేనేజ్మెంట్ బయోసెక్యూరిటీ జాగ్రత్తగా చేసిన దగ్గర కంపారిటివ్ గా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ హ్యాచరీస్, నెంబర్ ఆఫ్ హ్యాచరీస్ ఎక్కువైపోయినాయి. అన్ని ఫారాల సరౌండింగ్స్ లో కూడా బ్రీడింగ్ ఫార్మ్స్ ఉన్న సందర్భాలు ఉన్నాయి మీకు తెలంగాణ ఏరియాకి వెళ్తే. కానీ అక్కడ కూడా మీకు అవుట్ బ్రేక్స్ తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ బయోసెక్యూరిటీ లెవెల్స్ మెయింటైన్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది మన రైతు సోదరులు కూడా దాన్ని గుర్తించి కొంచెం ఆ యాంగిల్లో కనుక శ్రద్ధ పెడితే ఇక్కడ కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి, ప్రివెంటివ్ గా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చేసినంత జాగ్రత్తగా అక్కడ చేస్తే కంపల్సరీగా మనకు కూడా వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు, ఏదైనా అదుపులో ఉంచుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ కమర్షియల్ రైతుల్లో కొన్ని ఫారాలు ఉన్నాయి, వాళ్ళు 365 రోజులు బ్రీడర్ ఫామ్ లో ఏ విధంగా చేస్తారో ఇక్కడ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. అయితే సంఖ్య తక్కువ. అటువంటి వాటిలో వాళ్ళు ఏమేమి అసలు ప్రాబ్లం లేదు. పక్క ఫామ్ లో వచ్చినా సరే 2 కిలోమీటర్లు ఉన్న ఫామ్ లో కూడా ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా సర్వే అవుతుంది. బికాస్ ఆఫ్ బెటర్ మేనేజ్మెంట్. ఇది రైతుకు సోదరులు గుర్తించాలి. అక్కడ ఎందుకు రావట్లేదు, నాకెందుకు వస్తుంది సార్? ఇప్పుడు పక్క ఫామ్ లో బర్డ్ ఫ్లూ వచ్చింది, పక్క జిల్లాలో వచ్చింది, మనకు వీళ్ళకి న్యూస్ వచ్చింది, దానికి చాలా మన స్టేట్లో కొద్దిగా కేసెస్ రికార్డ్ అవుతున్నాయి అని చెప్పి. అలాంటి సందర్భంలో బాగా ఉన్నటువంటిది, ఏ ప్రాబ్లం లేని ఫామ్ ఓనరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ అన్నిటికంటే ముందు ఏంటంటే మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ చేయాలి. బయట వ్యక్తులను ఎవరిని లోపలికి రానివ్వకూడదు. వాళ్ళ దగ్గరికి బయట నుంచి వచ్చే లేబర్ కూడా డైలీ అసలు లోపలికి వచ్చేటప్పుడు డిజిన్ఫెక్టెంట్ సొల్యూషన్ తోటి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే లోపలికి వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. బయట వెహికల్స్ వచ్చినప్పుడు కూడా శుభ్రంగా దానికి స్ప్రే చేసిన తర్వాతే వెహికల్ లోపలికి రానివ్వాలి, డిజిన్ఫెక్టెంట్ స్ప్రే చేసిన తర్వాత. అట్లాగే ఎగ్ ప్యాకర్స్ ఉంటారు, జనరల్ గా అన్ని ఫారాల్లో లోడ్ అవ్వదు, వాడు 2-3 ఫారాలకు వెళ్తాడు. అట్లాంటి చోట ఏంటంటే లోపలికి అలౌ చేయకుండా వాడిని ఏదో మన వెహికల్ తోటైనా సరే గుడ్లు బయటకు తోలి లోడ్ చేస్తే కొంతవరకు మనం ఇన్ఫెక్షన్ కంట్రోల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడవది ఏంటంటే వాళ్ళ ఫారంలో ఉన్న పరిస్థితిని బట్టి చూసుకుని ఆ డాక్టర్ సలహాతోటి RDIBకి సంబంధించిన వ్యాక్సిన్లు వేసుకుని ఆ టైటర్స్ కరెక్ట్ గా ఉండేట్టు మెయింటైన్ చేసుకోవాలి. ఫీడ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ కొద్దిగా ఎక్కువ ఉండేట్టు చూసుకోవటం, అట్లాగే ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనే ఫీడ్ లో కలుపుకోవడం, అలాగే స్ప్రేయింగ్ జాగ్రత్తగా చేసుకుంటా లిటర్ మీద కూడా స్ప్రే చేసుకుని రాకముందు కూడా పక్క ఏరియాలో వచ్చింది కాబట్టి మనకు రాకముందే మనం స్ప్రే చేసుకోవటం. కొంగల్ లాంటి ఇట్లా వైల్డ్ బర్డ్స్ రాకుండా జాగ్రత్త పడటం, కుక్కలు అట్లాంటివి కూడా లోపలికి రాకుండా జాగ్రత్త పడటం, అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు 99% సేఫ్ లో ఉంటుంది, చాలా వరకు సేఫ్ లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి అండి, మన రోజువారీగా ఫారం యాక్టివిటీ రన్ చేసేటప్పుడు రైతు సోదరులు ఒక మేజర్ పాయింట్ మిస్ అవుతున్నది ఏంటంటే మన ఫారంలో ఎలికలు. ఈ ఎలికలు దాదాపు 3-4 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణిస్తాయి ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్ కూడా. కాకపోతే ఎక్కడైతే సైడ్ బై సైడ్ ఉన్న ఫారాల్లో ఆ ఫారం నుంచి ఈ ఫారానికి ఎలికలు వస్తే అది ఎక్కువ లిటర్లోనే తిరుగుతుంది. కాబట్టి ఇటువంటి జబ్బులు వాటి ద్వారా, ఎందుకంటే మళ్ళీ నైట్ వెళ్ళేదానికి అది ఫీడర్లోకి వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్తే తొందరగా కంటుంది. ఎలికల 100% జీరో చేయలేం, కానీ మనకి కనపడినట్టుగా ఎప్పుడు కంట్రోల్ చేసే అనేది 365 రోజులు ఎలికలు కంట్రోల్ చేయాలి. ఇంకోసారి ఏదన్నా కారణాల వల్ల, ఇప్పుడు బయట నుంచి వచ్చిన కొంగల వలన, లేకపోతే మనుషుల వలన, లేకపోతే కుక్కలు ఏదన్నా లాక్కొచ్చి చనిపోయిన కోళ్ళని తీసుకొచ్చి చేయటం వలన, అట్లా మన ఫామ్ లోకి ఎంటర్ అయితే ఒక షెడ్ నుంచి మన ఫామ్ లో ఉన్న మిగతా షెడ్లకి ఈ ఎలికల ద్వారా ఎక్కువ ట్రాన్స్మిట్. ఓకే, రాట్స్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఆ యాంగిల్లో మనం ఎక్కువ శ్రద్ధ అయితే చూడాలి.
తర్వాత సార్ ఇప్పుడు మనకు బ్యారెక్స్, ఎన్డి, ఐబి, ఫౌల్ పాక్స్ ఇట్లా అనేక వైరల్ వ్యాధులకి వ్యాక్సిన్స్ ఉన్నాయి. వీటికి కూడా వ్యాక్సిన్స్ కొన్ని కంపెనీస్ సరఫరా చేస్తున్నారన్నారు. ఆ వ్యాక్సిన్స్ అవి వాటికంటే ప్రొటెక్షన్ కన్ఫర్మ్ అయింది. ఇవి కొత్తగా వచ్చాయి కాబట్టి రకరకాల స్ట్రెయిన్స్ మారుస్తూ ఉన్నారు. ఈ వ్యాక్సిన్స్ యొక్క ప్రభావం ఎంత ఉంటుంది సార్? ఈ పర్టికులర్గా ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ మ్యూటేషన్స్, షిఫ్ట్ డ్రిఫ్ట్ అనే దాని వలన మ్యూటేషన్స్ ఎక్కువ ఉంటాయి. అట్లాగే సబ్ క్లాడ్స్ ఉంటాయి. H5N1లోనే మళ్ళీ మీకు ఇందాక నేను చెప్పినట్టుగా 2321A అని, లేకపోతే 2344 అని, ఇట్లా రకరకాల ఉంటాయి. అది కరెక్ట్ గా మ్యాచ్ అయితేనే అది పనిచేస్తుంది. క్రాస్ ప్రొటెక్షన్ అనేది చాలా తక్కువ. ఒకదానికి H5కి H9కి క్రాస్ ప్రొటెక్షన్ ఉండదు. ఓకే సార్. అది H5కి ఇచ్చిన వ్యాక్సిన్ H9కి పనిచేయదు. H9కి ఇచ్చిన వ్యాక్సిన్ H5కి పనిచేయదు. కొంతవరకు కూడా సపోర్ట్ చేయదంటారా? చేయదు. H5 వ్యాక్సిన్ కూడా 2321A ఉందనుకో, మిగిలిన దానికి పనిచేయదు. 2321A మీరు ఇచ్చిన వ్యాక్సిన్ లో కనుక లేకపోతే ఆ వ్యాక్సిన్ మీకు అంత ఉపయోగపడుతుంది. నేను విన్నది సార్, కొంతమంది నేను మెయిన్ ఎస్పెషల్ ఈస్ట్ గోదావరి ఫార్మర్స్తో కొంతమంది మాట్లాడాను. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్తో కూడా ఒకళ్ళిద్దరితో మాట్లాడాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మరి అంటే ఏ కంపెనీ వేసారో ఏమో నాకు తెలియదు వ్యాక్సిన్స్. వ్యాక్సిన్ ఇచ్చిన వాటిల్లో మాత్రం ప్రొటెక్షన్ చాలా వరకు మాకు సేఫ్లో ఉన్నాము, వెయ్యని వాటికి ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉంది అని స్వయంగా రైతులే చెప్పారు. ఒకళ్ళిద్దరు డాక్టర్స్ కూడా చెప్పున్నారు సార్. మరి నాకు అది ఒకటండి, దీనికి కారణం అంటే మన ఇండియాలో గవర్నమెంట్ అఫీషియల్ గా ఆథరైజ్డ్ వ్యాక్సిన్ ఇచ్చింది లాస్ట్ 2024లో H9 వ్యాక్సిన్. H9 చెప్పారు. లో ప్యాథోజెనిక్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఓకే సార్. కాబట్టి తయారు చేసే వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్ కి అథారిటీ ఉంటుంది, వీళ్ళు ఏ వ్యాక్సిన్ చేయగలుగుతున్నారు, ఫీల్డ్ కండిషన్స్ లో ఏ స్ట్రెయిన్ ఉంది, లేకపోతే ఏ క్లేడ్ ఉంది, దానికి ఉందా లేదా. H9 చేసినంత మాత్రాన H5 ప్రొటెక్షన్ అయితే రాదు. కానీ H9 నుంచి H5 తొందరగా డెవలప్ అవడానికి H9 కూడా అవ్వచ్చండి. ఇక్కడ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఇస్తే వ్యాక్సిన్ తయారు చేసే దాంట్లో ఏ క్లేడ్ ఉంటుంది, ఫీల్డ్ లో వైరస్ ఎట్లుంది, ఏ క్లేడ్ ఉందని తెలుసుకోవడానికి అవకాశం ఉంటే అప్పుడు వ్యాక్సిన్ ఏదైనా సూటబుల్ వ్యాక్సిన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో గత 3-4 సంవత్సరాల నుంచి వచ్చే ప్రాబ్లం అంతా నార్త్ ఇండియాలో ఒక క్లేడ్ ఉంది 2.3.44B అనేది H5లోనే. మన సౌత్ ఇండియాలో వేరుందండి 2.3.21A అనో 1B అనో ఇందాక సార్ చెప్పినట్టు. ఇప్పుడు వ్యాక్సిన్ చేయాలంటే మన ఈ ఆంధ్రాలోనే 2-3 జిల్లాల్లో అన్ని ఒకటే క్లేడ్ ఉందా లేదా కూడా మనకి తెలియదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్ని కంపెనీలు ఎందుకని ఇండియాలో అటు ఇటు అవకాశాలు ఉంటాయి కాబట్టి పీపుల్ నార్త్ ఇండియా నుంచి ఇటు పోల్ట్రీ సంబంధించిన వాళ్ళు వస్తారు, అదర్ ఎక్విప్మెంట్ వస్తారు కాబట్టి ఆ 2 క్లేడ్ ఉన్న వ్యాక్సిన్ ఉంటేనే కొంత ఇష్యూ ఉండొచ్చు. ఇది ఎప్పుడుది లాస్ట్ ఇయర్ డేటా, ఇప్పుడు ఇది ఏముందో అనేది మనకి తెలియదు. అది గవర్నమెంట్ ఆథరైజ్డ్ పర్మిషన్ ఇచ్చి ఇది ఎప్పటికప్పుడు రీసెర్చ్ దీన్ని ఐడెంటిఫై చేస్తే నిజంగా వ్యాక్సిన్ వచ్చి చేస్తే ఫార్మర్ కి ఎక్కువ యూస్ఫుల్ ఉండొచ్చు. గవర్నమెంట్ కొద్దిగా పర్మిషన్ ఇవ్వాలి, ఇది ఏ స్ట్రెయిన్ ఐడెంటిఫై చేసి దానికి వ్యాక్సిన్స్ ఇవ్వండి. ఊరికే పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం ఒకటే కాదు, మనం ఇండస్ట్రీ నుంచి కానీ లేకపోతే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఎప్పటికప్పుడు రెగ్యులర్ మానిటరింగ్ చేయాలి. మానిటరింగ్ చేయడం అంటే ఎట్లా, క్లినికల్ మానిటరింగ్, సిరలాజికల్ మానిటరింగ్, వైరలాజికల్ మానిటరింగ్ 3 చేయాలి. క్లినికల్ మానిటరింగ్ అంటే ఫామ్ లో అంతా నార్మల్ గా ఉన్నాయా, బర్డ్స్ నార్మల్ గా లేవా, ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా, అట్లాంటివి చూసుకునేది క్లినికల్. సిరలాజికల్ అంటే మనం సీరం తీసుకొని యాంటీబాడీస్ ఎట్లా ఉన్నాయి, ఏంటి, ఏ డిసీజ్ ఉంది, ఏంటి ప్రొటెక్షన్ ఉందా లేదా, యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అనేది చూసుకునేది. వైరలాజికల్ అంటే ఎక్కడైతే పాజిటివ్ ఉంటుందో అప్పుడు తీసుకుని వైరస్ ని ఐసోలేట్ చేసుకుని దాన్ని ఏ క్లాడ్ ఉంది, ఏముంది, H5 ఉందా, H5N1 ఉందా, N2 ఉందా, లేకపోతే దాంట్లో 2321A ఉందా, ఏముందా అనేది ఎప్పటికప్పుడు దాన్ని అలా బ్యాంక్ అంటాం అనమాట. అది మీరు ఏదైతే కల్చర్స్ బ్యాంక్ పెట్టుకుంటారో అట్లా వైరలాజికల్ బ్యాంక్స్ లాగా మనం స్టడీ చేసుకోవాలి. ఆ స్టడీ చేసుకుని ఇప్పుడు 2321A ఉంది, రేపు పొద్దున 2344 వచ్చింది, ఇమీడియట్ గా 2344 వ్యాక్సిన్ మీరు తయారు చేసుకోగలగాలి. అది చేసుకోవాలంటే మీ దగ్గర సీడ్ వైరస్ ఉండాలి. ఎప్పటికప్పుడు మీరు ఈ వైరలాజికల్ మానిటరింగ్ చేస్తే తప్పితే మీకు ఆ రకమైన వ్యాక్సిన్ తయారు చేసుకునే అవకాశం లేదు.
రెండోది ఏంటంటే ఫీల్డ్ కనెక్షన్ ఉంటేనే అది చేయగలరు. ఫార్మర్స్ గా చెప్పేదానికిను సైన్స్ కి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఫార్మర్స్ ఇప్పుడు వాళ్ళ వ్యాక్సిన్ చేశారు, వాళ్ళ దగ్గర ప్రాబ్లం రాలేదు, నేను వ్యాక్సిన్ చేశాను కాబట్టి రాలేదనే దీంట్లో కాన్ఫిడెన్స్ లో ఉంటారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే మీకు యుఎస్ కానీ యూరోప్ కానీ అదర్ కంట్రీస్ కానీ మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ 60 to 70 కంట్రీస్ లో ఈ అవుట్ బ్రేక్స్ లాస్ట్ 4-5 months నుంచి నడుస్తున్నాయి. 60 to 70 కంట్రీస్ 60 to 70 కంట్రీస్ లో. ఇవాళ అమెరికాలో పరిస్థితి తీసుకుంటే 50% ఫ్లాక్స్ లేవు. అక్కడ ఎగ్ రేటు మీకు మాల్స్ లో ఎగ్స్ అనేది రేషన్ లాగా పెట్టారు. మీకు 90 eggs తీసుకెళ్లే వాళ్ళకి వాళ్ళు 30 eggs ఇస్తున్నారు. 30 eggs దాటి ఇవ్వటానికి లేదండి. ప్లస్ కాస్ట్ డబుల్. ఇంతకుముందు $1 ఉంటే $2 షార్టేజ్ వల్ల సార్. షార్టేజ్ వలన. యూకేలో కూడా అదే పరిస్థితి, యూరోప్ లో అదే పరిస్థితి. ఈవెన్ చైనాలో కూడా. మరి వ్యాక్సిన్ అంత పర్ఫెక్ట్ గా పనిచేసినప్పుడు మన మీద బెటర్ మేనేజ్మెంటల్ కండిషన్స్ ఉంటాయి, ఐసోలేటెడ్ గా ఉంటది. ఐసోలేటెడ్ అంటే పాపులేషన్ తక్కువ వల్ల ఐసోలేషన్, వేరే ఏదేం కాదు. ల్యాండ్ ఎక్కువ వాళ్ళకి, ఇప్పుడు అమెరికా ఉంది, ల్యాండ్ వ్యాస్ట్ ల్యాండ్, పాపులేషన్ తక్కువ కాబట్టి వాళ్ళకి కొంచెం ఐసోలేటెడ్ గా ఉండడానికి అవకాశం ఉంది. అట్లాంటి చోట ఇంత ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి వ్యాక్సిన్ 100% ఇస్తుంది అనేది నమ్మకం పెట్టుకోవడానికి లేదు. కాకపోతే అంటే ఒక పర్టికులర్ ఇది వ్యాక్సిన్ చేయడం కూడా చాలా కష్టం మీరు చెప్పే ప్రకారం. సూటబుల్ వ్యాక్సిన్ చేయడం కష్టము. అట్లానే ఓన్లీ వ్యాక్సిన్ మీద మీరు డిపెండ్ అయితే ఏ డిసీజ్ కూడా కంట్రోల్ కాదు. బయోసెక్యూరిటీ అనే ఫండమెంటల్ ని ఇప్పుడు మనం ఏబిసిడిలో లేకపోతే ఆలు రాసుకుంటేనే మనం ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నాం. కరెక్ట్ సార్. అట్లాగే పౌల్ట్రీ ఫార్మింగ్ లో కానీ ఏబిసిడి కానీ ఏంటంటే బయోసెక్యూరిటీ. సార్ బయోసెక్యూరిటీ కొద్దిగా వివరంగా చెప్పండి సార్, మళ్ళీ ఒకసారి కంప్లీట్ గా. దాని ఇందాక చెప్పారు, మళ్ళీ ఆ పాయింట్స్ ఒకసారి రైతులకు అందరికి అర్థమయ్యేటట్టు ప్రసాద్ చెప్పు. ఇందాక సార్ చెప్పినట్టు వ్యాక్సిన్, రైతు సోదరులందరూ కూడా ఏంటంటే వ్యాక్సిన్ చేసేసామో మనకేమీ రావట్లేదు అని, అది చాలా చోట్ల ఫెయిల్యూర్ అండి. ఇది అనుకుంటున్నారు కానీ వ్యాక్సిన్ చేసిన వల్ల నాకు రాలేదు. కానీ వ్యాక్సిన్ కనుక సరైన హోమోజెనస్ వ్యాక్సిన్ అంటాము, ఆ హోమోజెనస్ వ్యాక్సిన్ ఉంటే వ్యాక్సిన్ చేస్తే ఉపయోగం. బర్డ్ డిసీజ్ నుంచి రాకుండా ఉండటానికి ఈ జబ్బు కదండి, ఏ జబ్బు అయినా వ్యాక్సిన్ అనేది 20% దానికి వెయిటేజ్ ఇవ్వాలి. ఎనీ వ్యాక్సిన్. మిగతా 80% 40% బయోసెక్యూరిటీ. ఆ బయోసెక్యూరిటీ ఏంటంటే రోజువారీ ప్రివెన్షన్. 40% ఫార్మ్ మేనేజ్మెంట్, రోజువారీ చేసే ఫార్మ్ మేనేజ్మెంట్. ఫార్మ్ మేనేజ్మెంట్ లో ఏమొస్తాయంటే ఆ కోడికి ఇచ్చే క్వాలిటీ ఆఫ్ వాటర్, క్వాలిటీ ఆఫ్ ఫీడ్, ఆ కోడికి ఇచ్చే స్పేస్, ఆ సరౌండింగ్స్ లో ఎంత వరకు క్లీన్ గా ఉంటుంది, మనం ఇవన్నీ కూడా ఫార్మ్ మేనేజ్మెంట్. ఇప్పుడు వయసుకు తగ్గ స్పేస్ ఇవ్వలేదు అనుకోండి, మీరు బంగారం తీసుకొచ్చేసిన బర్డ్ స్ట్రెస్ ఫీల్ అవుతుంది. బయట వాతావరణం మారినప్పుడు, శీతాకాలం బాగా బయట టెంపరేచర్ వెళ్ళినప్పుడు మనం పట్టాలు దించకపోయినా బర్డ్ స్ట్రెస్ అవుతుంది. కాబట్టి ఈ డైలీ మేనేజ్మెంటల్ గా మనము మానిటరింగ్ చేసి దానికి కావాల్సిన సదుపాయాలు చేస్తే అప్పుడు చేసిన వ్యాక్సిన్ ఉపయోగం. అట్లాగే బయోసెక్యూరిటీ, జనరల్ గా అందరూ మా ప్రతి మీటింగ్ లో కూడా బయోసెక్యూరిటీ అనేది అంతా ఉంటుంది. జనరల్ గా ఒక దాంట్లోనే బయోసెక్యూరిటీ. ఇప్పుడు మన దగ్గర కోళ్ళ ఫార్మ్ లో ఉన్నది కూడా లైఫ్ ఉన్నది, కోడి బయో. ఈ లైఫ్ ఉన్న కోడికి లైఫ్ ఉన్న ఎనిమి వస్తుంది. అయ్యేటి వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగల్ కానీ, ప్రోటోజోవా. వాటిని మన ఫామ్ లోకి ఏ పద్ధతుల ద్వారా వస్తాయో ఆ రాకుండా కంట్రోల్ చేసేదే, సెక్యూరిటీ ఏర్పాటు చేసేదే బయోసెక్యూరిటీ. ఇది కామన్ గా రోజువారీగా అందరూ తెలిసిన పద్ధతులే, కానీ బట్ నెగ్లెక్ట్ చేస్తాం. సింపుల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ఫామ్ కి ఫస్ట్ ఎంట్రన్స్ లో గేట్ అనేది ఉండాలి. చాలా ఫారాల్లో గేట్ పెట్టినా దాన్ని క్లోజ్ చేయకుండా ఓపెన్ చేస్తారు. బయట నుంచి వచ్చేవాడు ఏదో పని మీద వస్తూ ఉంటాడు, వాడికి తెలియదు. ఓపెన్ గా ఉంటే ఎవరైనా వచ్చేస్తాం. అదే క్లోజ్ గా ఉండి అక్కడ మనిషి లేకపోయినా అక్కడ గడేసి ఉందనుకోండి, మళ్ళీ ఆడు ఫోన్ చేసి కనుక్కొని ఎవరు వచ్చారు ఏంటనేది మనకి తెలుస్తుంది. మనం అంటే ఓనర్ లేకపోయినా సూపర్వైజర్ వాడే తెలుస్తుంది. ఈ పౌల్ట్రీ సంబంధించినడా, పౌల్ట్రీ లేనివాడా, ఎందుకు వస్తున్నాడు, అవసరం లేకపోతే అక్కడే గేట్ దగ్గరే మాట్లాడి మనం పంపించవచ్చు. లోనకి రావాలనుకుంటే ఇంత సార్ చెప్పినట్టు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు మెయిన్ ఇంపార్టెంట్ మన ఫామ్ గేట్ దగ్గర ఒక
4 జతలు చెప్పులన్నా ఉంచాలి. వాడు వేసుకొచ్చే చెప్పులను అక్కడే ఉంచాలి. మన ఫామ్ చెప్పులు తీసుకొచ్చి వేసుకోవాలి. ఎవరైనా సరే ఎవరైనా సరే, ఆఖరికి మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఓనర్ ఫ్యామిలీ మెంబర్ మళ్ళీ తీసుకెళ్లి ఆ చెప్పులు అక్కడే వదిలేస్తే అటు బయట నుంచి వచ్చే చెప్పుల నుంచి వచ్చే ట్రాన్స్మిషన్ ఏజెంట్స్ మన ఫామ్ లోకి ఎంటర్ కాకుండా ఉంటాయి. అది బేసిక్ పాయింట్. ఈ విషయంలో కొంతమంది రైతులు అశ్రద్ధ చేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ అదేం పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. అట్లాగే గేట్ ముందు మనుషులకి వెళ్ళేటప్పుడు చిన్న డిప్ లాగా కాళ్ళు సేల మండల వరకు తిరిగే మునిగేటట్టుగా ఒకటి ఏర్పాటు చేసుకోండి. అట్లాగే వాళ్ళ మినీ ఫాగర్స్ వచ్చినాయి, బాగా ఫాగ్ లాగా వచ్చి అది ఆన్ చేస్తే మనకి పైనుంచి ఇది పెడితే ఉంటే మన బట్టల మీద ఏదన్నా పర్సన్స్ మీద కానీ వెహికల్స్ మీద కానీ వెహికల్స్ కాము సపరేట్ వెహికల్ డిప్ ఉంటుంది. అది రిమ్ము మునగాలి. ఆ టైర్ రిమ్ము మునిగి ఒక టర్న్ ఓవర్ వెళ్తే మన రోడ్డు మీద ఏదన్నా దురదృష్టవశాత్తు ఎవడన్నా కోల్డ్ పారేసిన లేకపోతే ఎరువంతా అది ఉన్నా ఆ టైర్లు రిడ్జిలో వచ్చి ఈ ఎరువు ఏదైనా వచ్చి ఫార్మ్ లోకి ఎంటర్ అవ్వకుండా నీళ్ళల్లో తిరిగితే ఇది ఉంటుంది. అట్లాగే స్ప్రేయింగ్ అనేది కంపల్సరీ. అట్లాగే మనుషులు కూడా ఫామ్ గేట్ దగ్గరే ఎవరైనా మనుషులు వచ్చేవాళ్ళు ఫార్మ్ లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, వాళ్ళు కంపల్సరీగా హాస్పిటల్లో ముంచినట్టు ఒక బేసిన్ లో డిజిన్ఫెక్టెంట్ సొల్యూషన్ సింపుల్ గా సావలాన్ కానీ డెటాల్ కానీ వేసి ఇంతవరకు మునిగే దట్టిస్తే ఈ చేతుల ద్వారా బ్యాక్టీరియా షెడ్ లోకి వెళ్తాయి. అది మనకి చేయాలి. అట్లాగే మనకి రోజువారీ ఫామ్ వర్కర్స్ వస్తారు, బయట నుంచి కూడా వస్తారు, అందరూ షెడ్ లో. వాళ్ళ ఫామ్ లో కూడా నాటుకోళ్ళు ఉంటాయి, పెంచుకుంటూ ఉంటారు ఆదాయం కోసం. అక్కడ అయినా జబ్బులు రావచ్చు. వాళ్ళు వచ్చే టైంలో హడావుడిగా ఆ రెట్ట తొక్కి రావచ్చు, లేకపోతే ఆ కోళ్ళను పట్టుకుని రావచ్చు. వాటికి ఏదైనా తప్పుంటే వాళ్ళ ద్వారా మన ఫామ్ లోకి ఎంటర్ అవడానికి అవకాశం. ఈ అన్ని ఫెసిలిటీస్ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారు? ఆడిటింగ్ ఉండాలి. ఇప్పుడు మన కంపెనీలకి ఎట్లా ఆడిట్ చేస్తారు ఇయర్లీ? ఇప్పుడు ఈ సిస్టమ్ పెట్టాము, ఇవన్నీ ఫాలో అవుతున్నారా లేదని ఒకళ్ళు గమనించాలి. వాళ్ళ పెట్టే కెమెరాలు పెద్ద కాస్ట్, దాన్ని చూసుకోవాలి. సూపర్వైజర్లకి చెప్పింది వాళ్ళు ఫాలో అవుతున్నారో లేదా. ఈ ఆడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇంకొక మెయిన్ బయోసెక్యూరిటీ ఇందాక చెప్పినట్టు డెడ్ బాడీ డిస్పోజల్, ఇదొక ఎక్కువగా ఫెయిల్యూర్ అయింది. ఇటువంటి జబ్బులు వచ్చినప్పుడు ఎక్కువ పోతాయి కాబట్టి మనం పోయిద్దామో లేకపోతే అవకాశం ఉంటే కాల్చుదాం అని. తక్కువ మోటాలిటీ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రకరకాల కారణాలు, వర్కర్స్ లేకపోవడం, వేరే పనుల వల్ల చనిపోయిన కోళ్ళను కూడా మనం తీయటం లేట్ అవుతాం. షెడ్ లోనే ఒక పక్కన పడేస్తాం ఉంటుంది, ఆడ వైరస్ స్ప్రెడ్ అవుతా ఉంటుంది. వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆడ్ కండిషన్స్ ఏమైనా వచ్చినా, పండుగలు వచ్చి వర్కర్స్ రాకపోయినటువంటి ఎప్పుడైనా ఇంకో సిస్టమ్ ఏం చేయాలంటే ఆ కోళ్ళని బయటపడకుండా ఒక కంటైనర్లు గాలి వెళ్ళేటట్టు కంటైనర్ షెడ్కి అరేంజ్ చేసుకుంటే వాడు అలవాటు పడిపోతాడు. దానికి మూత వేసి ఉంటే ఈ స్ప్రెడ్డింగ్ అవ్వదు. అట్లాగే ఈ కొంగలు అనేది కిందకి వెళ్ళకుండా చూడాలి. మన ఫార్మర్స్ అందరూ చెప్తారు చాలా కష్టం, మీరు చెప్తారు. మన ఏరియాలో ఈ నెట్ వేస్తే కింద బోజు పట్టేసి గాలి వెళ్ళగా ఎరువు ఆరదు, దానివల్ల ఇబ్బంది. ఆరకపోవటానికి కొన్ని నెలల్లో పాసిబిలిటీ ఉంది, కానీ దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలంటే శుభ్రంగా క్లీన్ చేసుకోండి. షెడ్ క్లీన్ చేయడం అనేది ఒక రోజు పని, ఒక ఇద్దరికి. ఇది కింద భాగం, ఆ తర్వాత గాలి వెళ్తా ఉంటుంది. శీతాకాలంలో తొందరగా ఎక్కువ పడదు, కానీ దాన్ని ఉన్న కోసం అని మన డిసడ్వాంటేజ్ ఎక్కువ తీసుకుంటాం. ఇవాళ వచ్చిన కొంగ ద్వారా వైరస్ ఇవాళ స్ప్రెడ్ అవుతుంది. దానికి అనువైన వాతావరణం ఉన్నప్పుడు మన లెటర్లో 3 నెలలైనా ఉంటుంది వైరస్. బర్డ్కి ఎప్పుడైతే స్ట్రెస్ వచ్చిందో, రకరకాల స్ట్రెస్లు ఉంటాయి. ఫీడ్ క్వాలిటీ బాగున్నప్పుడు స్ట్రెస్ వస్తుంది, వాతావరణం గాలి లేనప్పుడు అది కూడా స్ట్రెస్. ఈ మనకి ఏదైనా వాటర్ అనుకోకుండా బ్లాక్ అయింది అనుకోండి, నెపల్ బ్లాక్, ఆ 2 రోజుల్లో కూడా స్ట్రెస్ ఉంటుంది. తర్వాత మంచి ప్రొడక్షన్ వచ్చినప్పుడు కూడా కోడికి స్ట్రెస్. ఎప్పుడైనా సరే మళ్ళీ దానికి వైరస్ కి అనువైన వాతావరణం ఉన్నప్పుడు షెడ్ ఆటోమేటిక్ గా జబ్బు రావడానికి. ఇటువంటి మనం మినిమం జాగ్రత్తలు కనుక తీసుకుంటే డెఫినెట్ గా వీటిని మనం రాకుండా కంట్రోల్ చేయొచ్చు. చనిపోయిన కోళ్ళని ప్రాపర్ గా డిస్పోజ్ చేయండి. అవకాశం ఉంటే కొన్ని ఫారాలు ఊరికి దగ్గరలో ఉండటం వలన ఆ ఇన్సినేటర్ అంటాం, బట్టి అంటాం, అది చేస్తే వాసన వస్తుందని సోషల్ ప్రాబ్లమ్స్ వస్తే ఐసోలేటెడ్ గా ఉంటుంది. అట్లా తర్వాత ఇంకో చాట్లో ఏముందంటే గొయ్యి తీసి వేస్తారు,
ఓనర్ చెప్తారు, సూపర్వైజర్ వర్కర్ చెప్తారు. వాడు గొయ్యి తీసేవాడు సరిగ్గా తీయడు, బాగా లోతుగా తీసేస్తే లోతు తీయాలి. ఏమవుతుంది, కుక్కలు లాగుతారు. ఫెయిల్యూర్స్ అండి మన దగ్గర, ఫెయిల్యూర్ సిస్టమ్ ఉండగానే ఫెయిల్యూర్. ఇటువంటి ఆడిటింగ్ అనేది కంపల్సరీ. అట్లాగే మెయిన్ మనకి ఫారాల్లో ఎక్కువగా లేయర్ ఫారాల్లో లోకల్ సెల్ ఉన్నప్పుడు ప్లాస్టిక్ ఎగ్ ట్రేస్, ఈ సైజ్ ఎక్కువ ఉండటం వల్ల పెరిగిపోతాయని పల్పు ట్రే అనమాట ప్లాస్టిక్ ఎగ్ ట్రేస్ వాడతారు. ఆ ప్లాస్టిక్ ఎగ్ ట్రేస్ ట్రేడర్ తీసుకెళ్తారు, అమ్ముకునేవాడు సైకిల్ మీద, ఆటో రిక్షా మీద. వీడేం చేస్తాడు, చికెన్ షాపులకి ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఆ చికెన్ షాపుల పక్కనే కోళ్ళు ఉంటాయి, బ్రాయిలర్ ఉంటాయి, లేయర్ ఉంటాయి. ఏదన్నా అనుమానం ఉన్న కోళ్ళు అక్కడికి వచ్చిన సరైన వాతావరణంలో జబ్బు అక్కడ కాంటాక్ట్ అవుతుంది. మళ్ళీ తీసుకొచ్చిన ట్రేల్ని శుభ్రం చేయకుండా మళ్ళీ చాలా మంది ఏం చేస్తారు, ఈ ట్రేల్ తీసుకెళ్లి షెడ్ లోనే, అంటే ఆ ట్రే మీద ఉండగలదా సార్? ఉంటుంది. గుడ్లు పగిలింది అనుకోండి, ఆ యోక్ ఉండిపోతుంది. ఆ యోక్లో మల్టిప్లికేషన్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. అది క్లీన్ చేయాలి. అది సరే ఏదో తొట్లో పడేసి చేసే ఉంటారు, ఛాన్స్ అట్లా ఫెయిల్యూర్ అవుతారు. అది ఒకటి సూపర్విజన్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు మనకి ట్రే ఎగ్ గోడౌన్ సపరేట్గా ఉంటుంది. ఫామ్ లో ఎగ్స్ గోడౌన్ తీసుకొచ్చి లారీలు కానీ ఎక్కడ కానీ అక్కడి నుంచి చేస్తే ఇటువంటి ఇన్ఫెక్షన్స్. అట్లాగే కల్బర్డ్ తీసేటప్పుడు వెహికల్స్, కల్బర్డ్ వెహికల్స్ పనంలా ఏంటి, ఫారాల నుంచి కోడి తీసుకురావడం, ఇంకా వేరే పని, అవి ఫారాలకే వెళ్తాయి. కాబట్టి మనం ఏంటంటే సర్వీసింగ్ చేయించుకొని, వాటర్ సర్వీసింగ్ చేయించి తీసే ముందు 2 గంటల ముందన్న ఆ వచ్చిన వ్యాన్ ని ఒక ఫామ్ కి ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి మందు కొట్టి అక్కడే ఉంచాం. డ్రై అయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి డిజిన్ఫెక్షన్. ఇటువంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు కోళ్ళు తీయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ వెహికల్స్ ని ఫారాల దగ్గర తీసుకురాకుండా మనము మన ట్రాక్టర్స్ లో ఏదైనా వేసుకెళ్ళి రోడ్డు బయట ఆ ఫామ్ కు పక్కమటే వేసుకొని లోడింగ్ అక్కడ చేస్తే ఈ డిసీజ్ ట్రాన్స్మిషన్ మినిమైజ్ చేసుకోవచ్చు. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్ గా అల్టిమేట్ గా మంచి డిజిన్ఫెక్షన్, అంటే బయోసెక్యూరిటీ, తర్వాత మన మేనేజ్మెంట్, బెటర్ ఫీడ్ ఇస్తే 99% ఫార్మర్ సేఫ్. ఇంకొకటి ఏంటి, మెయిన్ రోజువారీగా చేసే దాంట్లో వాటర్ ఇంపార్టెంట్. మనం కోళ్ళకి ఇచ్చే వాటర్ క్వాలిటీని చెక్ చేసుకోవాలండి. నెలకు 2 నెలలకు సీజనల్ మార్కెట్ ఆ కోలిఫామ్ బ్యాక్టీరియా. కొన్ని ఫారాల్లో ఆ బో నుంచి వచ్చేదే ఉంటుంది. కొన్ని ఫారాల్లో ఏముందంటే అక్కడ మంచి వాటర్ ఉంటా సరే షెడ్ లో ఆ పైప్ లైన్ లో బయోఫిల్మ్ ఫామ్ అవడం, ఇటువంటివి. లేకపోతే ఏముందంటే ఈ కోలిఫామ్స్ వెళ్ళి బర్డ్ హెల్త్ తగ్గించుకోవటానికి వాటర్ లో మనం ఇచ్చే వాటర్ లో ఈకోలైని లేకుండా చేయగలిగితే ఆల్మోస్ట్ 50% జబ్బుల్ని మన ఫామ్ నుంచి దూరం ఉంచుకోవచ్చు. అంటే ఈకోలై వల్ల మిగతా వచ్చే అవకాశం ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. ఈ జాగ్రత్తలు అయితే అందులో బ్రాయిలర్స్ లో ఇంకా ఎక్కువ రిస్క్. వాటర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీకు డిస్ఇన్ఫెక్టెంట్స్ కూడా కొన్ని రకాలైన హార్డ్ వాటర్ ఉంటే డిస్ఇన్ఫెక్టెంట్స్ కూడా సరిగ్గా పనిచేయవు. ఇప్పుడు కార్బన్ అమ్మోనియం కాంపౌండ్స్ ఉన్నాయి, హార్డ్ వాటర్ కనుక ఉంటే వాటి ఎఫిషియన్సీ 50% పడిపోతుంది. రెండోది స్ప్రేయింగ్ అని మనం చెప్తాము, ఫార్మర్ ఏం చేస్తారంటే స్ప్రేయింగ్ ఎట్లా చేయాలి, ఎంత చేయాలి అనేది అవగాహన ఉండదు. అది 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాకి కనీసం 40 లీటర్స్ వాటర్ స్ప్రే చేస్తే తప్పితే కవర్ అవ్వదు, స్ప్రెడ్ అవ్వదు. అది రెండోది ఏంటంటే 40 లీటర్స్ స్ప్రే చేయమంటే ఫార్మర్స్ ఎక్కువ మంది చేసే తప్పు ఏంటంటే బర్డ్స్ ని తడిపేసుకుంటూ వెళ్ళిపోతారు. బర్డ్స్ ని ఎప్పుడు తడపకూడదు. ఎప్పుడు మీరు స్ప్రే చేసినా గానీ అది ఫాగ్ లాగా ఎయిర్ లోకే కొట్టాలి. మీరు ఎయిర్ లోకి హాఫ్ సర్కిల్ లోనే తిరగాలి ఎంతసేపు గన్ను. హాఫ్ సర్కిల్ లో తిరిగితే ఏంటంటే అది స్ప్రెడ్ అయ్యి యూనిఫామ్ గా పడుతుంది. అది అప్పుడు మీకు ప్రాపర్ డిస్ఇన్ఫెక్ట్ అవుతుంది. అదే ఇప్పుడు ఇట్లా అవుట్ బ్రేక్స్ వచ్చిన టైంలో అయితే మీకు 75 లీటర్స్ స్ప్రే చేయాలి, 40 లీటర్స్ చాలు. మోర్ ప్రొటెక్షన్ అవుట్ బ్రేక్స్ వచ్చిన టైంలో చేయాలి. యాక్చువల్ గా సైంటిఫిక్ గా చెప్పాలంటే మీకు దానికి కూడా అన్నిటికీ టైమింగ్స్ ఉన్నాయి. 100 లీటర్స్ వాటర్ స్ప్రే చేయడానికి మీకు 30 minutes టైం తీసుకోవాలి. ఎవరు చేస్తారు అంత టైము? వాడు ఒక ట్యాంక్ పవర్ స్ప్రే రోడ్ తగిలించుకుంటాడు, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తాడు, వచ్చేస్తాడు, నేను స్ప్రే చేశాను అంటాడు. జనరల్ గా ఫార్మ్ కండిషన్స్ అంటే యావరేజ్ 1000 స్క్వేర్ ఫీట్ కి 10 నుంచి 15 లీటర్లే చేస్తారు. ఏది జబ్బు రోడ్లప్పుడు కూడా 40 లీటర్స్ బదులు అక్కడ మనం సరైన ప్రొటెక్షన్ ఈవెన్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా తెప్పించుకోలేదు. సార్ ఇప్పుడు సీజన్ ఇందాక మీరు ఒకసారి చెప్పారు,
టెంపరేచర్ బాగా తక్కువ ఉన్నప్పుడే ఇది ఎక్కువ వైరస్ ప్రబలుతుందని. తర్వాత రేపు టెంపరేచర్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్ సబ్సైడ్ అయిపోతుంది అంటారా? అట్లా 100% చెప్పడానికి లేదు. కాకపోతే జనరల్ గా ఏం జరుగుతుందంటే, మీకు ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఈ వైల్డ్ బర్డ్స్, మైగ్రేటరీ బర్డ్స్ అన్ని కూడా మళ్ళీ షిఫ్ట్ అయిపోతాయి. ఆ వైల్డ్ బర్డ్స్ అవి కూడా క్యారియర్స్ మీకు మూమెంట్ తక్కువ ఉంటుంది. క్యారియర్స్ మూమెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు డిసీజ్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు అందువల్ల తగ్గుతుంది అది. అదే మీకు వింటర్ లో ఏంటంటే మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మీకు డిసీజ్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. మైగ్రేటరీ బర్డ్స్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మనకి ఎక్కువ వస్తుంది, ఆ తర్వాత పెద్దగా కాదు. అందుకని రోజువారీగా మనకి ఫామ్ లోకి వచ్చే వైరస్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. బయట ఎంత కొంత టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి తొందరగా కిల్ అవుతాయి. అంటే ఇప్పుడు మన వాళ్ళు భయపడినంతగా ఇందులో విషయం ఉండదు. మనకు ఇందాక జలుబు అలానే వైరల్ ఫీవర్ మన మనుషులకు వస్తుంది, అలాంటిదే అనుకోవచ్చా? ఒక రంగా అలాంటిదే. కాకపోతే ఏంటంటే మనం బేసిక్స్ మర్చిపోయి మనం చేయాల్సిన పని మనం చేయకోకుండా, ఇప్పుడు ఇవాళ ఏ వ్యాపారం పెట్టినా, ఇవాళ పౌల్ట్రీ ఫారం పెట్టాలంటే 650 నుంచి 700 రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది. ఏది ల్యాండ్ కాస్ట్ కాకుండా పర్ బర్డ్ లేయర్ అయితే. ఇప్పుడు అంత ఖర్చు పెట్టినప్పుడు మీరు కనీసం జాగ్రత్తలు మీరు తీసుకోకుండా మీరు గాల్లో పెట్టినట్టేగా, గాల్లో దీపం పెట్టినట్టేగా. ఈ 650 రూపాయలు 700 రూపాయలు గాల్లో పెట్టినట్టే. మీరు మేనేజ్మెంట్ కానీ బయోసెక్యూరిటీ కానీ ఫీడ్ కానీ లేకపోతే ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఆల్ డిసీజెస్. ఈ డిసీజ్ అని కాదు. ఇప్పుడు ఇవాళ మనం బర్డ్ ఫ్లూ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక 20-30 సంవత్సరాల క్రితం మనం గంబారో గురించి మాట్లాడుకున్నాం. మధ్యలో ఒక స్టేజ్ లో మ్యారక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మధ్య కాలంలో ఐఎల్టీ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కామన్. ఇది ఎప్పుడైతే మనం బయోసెక్యూరిటీ వీటిలో మనం ఎప్పుడైతే మనం అశ్రద్ధ వహిస్తామో ఇవన్నీ స్ప్రెడ్ అవడం అనేది కామన్. అది ఈ వైరస్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇవాళ కొత్తగా వచ్చినాయి ఏం కాదు. అన్ని ఏ వైరస్ తీసుకున్నా, మీరు ఏ డిసీజ్ పేరు చెప్పినా కానీ అన్ని కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. హిస్టరీగా తీసుకుంటే మీరు ఏది తీసుకున్నా కానీ మీకు 1901లో ఉంది, లేకపోతే 1902లో వచ్చింది అవుట్ బ్రేక్ అనేది రికార్డు కనిపిస్తుంది మనకి. ఇప్పుడు లైఫ్ బాయ్ సోప్ నాకు తెలిసి మన ఇండియాలో చాలా పురాతనమైన సోప్. అది దాంట్లో రాసింది పైన కరోనా వైరస్ మీద పనిచేస్తుందని. మొన్న 4 ఏళ్ల క్రితం కరోనా వైరస్ అది కొత్తగా వచ్చిందని మనం భయపడ్డాము, జనాలు చనిపోవడం అనేది జరిగింది. ఆ వైరస్ పేరు ఎప్పుడో లైఫ్ బాయ్ సోప్ తయారు చేసినప్పుడు 50-60 ఏళ్ల క్రితమే ఆ కరోనా వైరస్ పేరు రాసింది. సరే, ఇప్పుడు ప్రధానమైన సమస్య ఇది బర్డ్ ఫ్లూ అనేది పౌల్ట్రీ ఫారాల్లో వస్తుంది. లేయర్ కావచ్చు, బ్రాయిలర్స్ కావచ్చు. వైరస్ వచ్చినప్పుడు మీరు చెప్పినట్టుగా ఫామ్ మేనేజ్మెంట్ని బట్టి బయోసెక్యూరిటీని బట్టి 1%, 5%, 10%, 20% మోర్టాలిటీ వస్తుంది. అంతా అయిపోతుంది. అది ప్రజల్లో ఇప్పుడు అది ఎలా తయారైందంటే ఒక పూతంలాగా తయారైపోయి అది కూడా మనకు వస్తుందేమో, చికెన్ తినకూడదు, అదేంటి ఎగ్స్ తినకూడదు అని చెప్పి ఆ అపోహతోటి చాలా మంది ఈ మధ్యకాలంలో అది తయారయ్యారు సార్. ఇవాళ మీడియా, పర్టికులర్ గా సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ రకమైన అపోహలు చాలా ఎక్కువైనాయి. నిజంగా మనం కనుక చూస్తే మన కుకింగ్ స్టైల్లో మనం ఏ రకంగా అయితే మనం ఆహారాన్ని వండుకొని మనం తింటామో ఆ టైప్ ఆఫ్ దీంట్లో ఈ వైరస్ అసలు ఏం కాదు. 70 డిగ్రీలు దాటిన తర్వాత ఈ వైరస్ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. అంటే వైరస్ ఏ రకమైన యాక్టివిటీ ఎగ్జిబిట్ చేయలేదు. మీరు ఎగ్స్ ఉడకబెడితే ఏ టెంపరేచర్ లో అవుతుంది? 100 డిగ్రీస్కి వెళ్తుంది బాయిల్ టెంపరేచర్. చికెన్ చేస్తే మీకు 100 డిగ్రీస్ అబవ్ ఉంటుంది. ప్లస్ చికెన్ లో మీరు ఏం చేస్తారు? పసుపు వేస్తారు, మసాలాలు వేస్తారు, అవన్నీ వేస్తారు. అవన్నీ కూడా యాంటీవైరల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా. దానివల్ల మీరు కుకింగ్ చేసి మీరు తింటే ఏ రకమైనటువంటి హాని జరగదు. ఎందుకంటే ఇంత చీప్ ప్రోటీన్, ఇంత డైజెస్టిబిలిటీ ఎక్కువ ఉన్న ప్రోటీన్ మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో దొరికేది ఓన్లీ ఎగ్, చికెనే. అంటే నేను అనుకునే సార్, ఇప్పుడు మనకు మిగతా ఇప్పుడు పౌల్ట్రీ ఫామ్ అన్న తర్వాత లేదా ఎనిమల్స్ కానీ, షీప్ అండ్ గోట్ కానీ, చేపలు, రొయ్యలు కావచ్చు, ఏదైనా మనుషులకు వచ్చినట్టే వాటికి జబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి. అలాంటిదే ఈ బర్డ్ ఫ్లూ కూడా. అంతే. అంటే కేవలం ఈ మీడియా వీళ్ళు మీరు కొద్దిగా జాగ్రత్తగా, అంటే గవర్నమెంట్ బాధ్యత ప్రకారం దీన్ని మీరు ఇట్లా బూట్స్ పెట్టండి, తీసి పెట్టండి అనే కొద్ది ప్రచారం ఎక్కువయ్యేసరికి దీని గురించి ప్రజల దృష్టి ఎక్కువగా ఉంది. ఇది భూతంలాగా చూస్తున్నారు. ఇది వాస్తవంగా మిగతా అన్ని జబ్బులు లాంటిది ఇది ఒక జబ్బు, మన కళ్ళకలక లాంటిది, మనకు జలుబు లాంటిది, మనకు వచ్చే వైరల్ ఫీవర్ లాంటిది. ఇది
ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియాలో ఎప్పుడో ఒకసారి జరిగింది, అది కంటిన్యూ అవుతుంది. ఎగ్జాంపుల్, మనకు వచ్చే కూరగాయలు తీసుకోండి, టమాటాలు కానివ్వండి, ఏది కానీ పుచ్చులు వస్తాయి, ఒక దాంట్లో పురుగులు వస్తాయి, చూస్తూనే ఉంటాం. ఎవరన్నా మీరు టమాటాలు తినొద్దని ఎవరన్నా చెప్తున్నారా? ఆ కాయలు ఎవరన్నా బయటపడేసారా అక్కడ? అదే ఎవరన్నా హౌస్ హోల్డ్ చూసినప్పుడు అన్ని చూసి ఉంటారు, అది పారేస్తారు. ఇక్కడ అట్లా కాదు కదా, ప్రతిదీ శుభ్రంగా చేసుకుని తింటాం. ఎవరన్నా టమాటాల్లో జబ్బు వస్తుంది, టమాటాలు తినద్దని ఏ మీడియా వాడు చెప్పట్లేదు. ఒక దురదృష్టవశాత్తు అదే ఆ పుకారు విపరీతంగా వ్యాపించేసి జనాలు వాళ్ళు ముందు చికెన్ కు దూరం అవుతున్నారు, ఎగ్స్ కు దూరం అవుతున్నారు, న్యూట్రిల్ మంచి ఆహారం పోగొట్టుకుంటున్నారు. అలానే దాన్నే నమ్ముకున్న వందలాది వేలాది రైతులు వాళ్ళు నష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు అపోహ వలన. దురదృష్టవశాత్తు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ అందరూ కూడా, ఆంధ్ర ఇల్లు కానివ్వండి, అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు ఏమి అవ్వదు తినదని. ఎక్కడో ఏదో సోషల్ మీడియాలో చూసినాడు ఒకళ్ళు ఇద్దరు ఆఫీషియల్స్ దాన్ని మొట్టమొదట గబుక్కుని చెప్పేస్తున్నారు, అదే ప్రాపగేట్ అవుతాయి. బట్ గవర్నమెంట్ మొత్తం చెప్పినా కానీ మిగతా వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఆఫీసులో కూడా కొందరు వలన దాన్ని ఆలోచించకుండా గబుక్కుని ఆ స్టేట్మెంట్. ఇప్పుడు యనమల హస్బెండరీ డైరెక్టర్ గారు కూడా మన డాక్టర్ దామోదర్ నాయుడు గారు మొన్న మీటింగ్ పెట్టి అందరికి చెప్పారు, ఇది శ్రేష్టమైన ఆహారం తీసుకోండి, అనవసరం అపోహలతో పోగొట్టుకోబాకండి అని చెప్పారు. ఇప్పుడు ఇదే ప్రెస్ లో అమెరికాలో గుడ్లు దొరకట్లేదు, దాదాపు $1 గుడ్ అయ్యింది అంటే మన లెక్కేసుకెళ్ళి 85 రూపాయలు 90 రూపాయలు. వాళ్ళు ఆలోచించాలి కదండి, అక్కడ బర్డ్ ఫ్లూ వలన గుడ్లు దొరకట్లేదు అని అంటున్నారు, అంటే అక్కడ ప్రజలు తింటున్నారుగా. మనకు మళ్ళీ రెసిస్టెన్స్, అక్కడ ఏ మీడియా కూడా గుడ్లు తినొద్దని అంటలేదు కదా. ఇంకా గవర్నమెంటే డిమాండ్ తట్టుకోలేక చేయలేక వాళ్ళకి రిస్ట్రిక్షన్ పెట్టారు. మళ్ళీ ప్రెస్ కూడా ఇటువంటి ప్రసారం చేసేటప్పుడు ఆలోచించాలిగా, అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు వస్తుంది. ప్లస్ వాతావరణ పరిస్థితుల్లో అమెరికాకి మనకి బోడం తేడా, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ లో కూడా వండుకుని తినేదిలో కూడా బోడంత తేడా. మనకి ఎక్కడ కూడా బాయిల్డ్ లేకుండా, తర్వాత కుకింగ్ ప్రాపర్ గా లేకుండా హాఫ్ కుక్కుడు అట్లా తినటం అనేది లేదు. ఇంతవరకు కూడా పౌల్ట్రీ సంబంధించిన బై ప్రోడక్ట్ గుడ్లు కానీ చికెన్ కానీ తినటం వల్ల మనిషికి ఈ జబ్బు వచ్చింది అనేది అది కేవలం 100% అపోహ. దీన్ని అయితే అందరూ వేడాలండి. మనం అనుకున్నాం సార్, మంచి ప్రోటీన్స్, మంచి పోషకాలను ఇచ్చేది ఎగ్ మరియు చికెన్. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా పోషకాలు ఉంటాయా సార్? ఇప్పుడు మీరు చెప్పిన ప్రోటీనే సోర్సే కాకుండా ఎగ్ లో వైటమిన్ సి తప్పితే అన్ని వైటమిన్స్ ఉంటాయి. ఎగ్ లో ఓన్లీ వైటమిన్ సి తప్పితే మనకి హ్యూమన్ కి కావాల్సిన తిన్నామంటే మల్టీవైటమిన్ టాబ్లెట్ వేసుకున్నట్టే. మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకున్నట్టే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సోడియం రిక్వైర్మెంట్ ఉంటుంది మనకి. 16% ఆఫ్ ది బాడీ రిక్వైర్మెంట్ ఎగ్ నుంచి వస్తుంది. 100 grams ఎగ్ మీరు తీసుకుంటే డైలీ 16% సోడియం రిక్వైర్మెంట్ మీ బాడీ మీట్ అయిపోతుంది. అట్లాగే మీకు ఐరన్ 6% ఆఫ్ ఐరన్ రిక్వైర్మెంట్ మీకు ఎగ్ నుంచి మీట్ అవుతుంది. అట్లా ప్రతి వైటమిన్ కూడా డి వైటమిన్ ఉందంటే ఆల్మోస్ట్ 16% 15% డి రిక్వైర్మెంట్ ఎగ్ నుంచి 100 grams ఎగ్ నుంచి వస్తుంది. ఏజ్డ్ బర్డ్స్ రోజుకు 2 గుడ్లు తింటే ఆల్మోస్ట్ డైలీ వైటమిన్ D3 రిక్వైర్మెంట్స్ మీట్ అవుతుంది. అన్నిటికన్నా దీంట్లో బయలాజికల్ వాల్యూ, ఇప్పుడు తల్లిపాలకి ఎంత శ్రేష్టమో ఎక్కువగా ఉపయోగపడుతుందో, నెక్స్ట్ టు తల్లిపాలు హై బయలాజికల్. మీకు ప్రోటీన్ డైజెస్టిబిలిటీలో బేస్ తీసుకునేది మిల్క్ తీసుకుంటారు. మిల్క్ 100% అయితే ఎగ్ 97%. ఆ తర్వాత మిగిలిన వస్తాయి. ఇప్పుడు మనకి తెలంగాణలో డాక్టర్ బాలస్వామి గారు ఉన్నారు సార్. ఆయన నాకు తెలిసి 8 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచో రోజుకు 6 eggs తీసుకుంటాడు. మిగతా ఏ ఆహారం తీసుకోడు. ఏజ్ అరౌండ్ 80 years ఉంటాయి. చాలా హెల్తీగా ఉంటున్నారు. నేను అప్పుడప్పుడు అడుగుతుంటా, సార్ ఎలా అసలు మిగతా వాటి మీద? లేదంటే నేను చాలా ఫిట్గా ఉన్నాను, చాలా బాగుంది, అందుకని నేను ప్రచారం. అంటే మీరు చెప్పే ప్రకారం ఈ 8 eggs తీసుకుంటే అతని పోషకాలు ఏమైతే కావాలో మొత్తం అందులోనే ఉన్నాయి. మనిషి జీవించడానికి సరిపడా వైటమిన్ సి తప్పితే అన్ని వస్తాయి. అపోహ ఏంటంటే జనరల్ గా దీంట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, లేకపోతే ఇది ఉంటుంది అని. దీంట్లో ఉండే ఫ్యాట్ ఏదైతే ఉందో అది కూడా బాడీ రిక్వైర్మెంట్ కావాల్సిన దాంట్లో 16% మీకు ఎగ్ నుంచి వచ్చేది.
ఆ 16% అంటే మిగిలిన మీరు వాడే ఆయిల్ ఎంత వాడుతున్నారు, మీరు కూరల్లో కానీ లేకపోతే వేరే రకంగా కానీ ఆయిల్ ఎంత వాడుతున్నారు, దాంట్లో వచ్చే ఫ్యాట్ చూసుకుంటే అది చాలా ఎక్కువ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఫ్యాటీ యాసిడ్స్ లో అన్సాచురేటెడ్ ఎక్కువ ఉంటాయి. అది కొలెస్ట్రాల్ ని లేకపోతే ట్రైగ్లిజరైడ్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది అయ్యి. దీనివల్ల అవి మీకు పెరగడం అనేది ఉండదు. అన్నిటికన్నా ముఖ్యం, ఇది అడల్ట్రేషన్ చేయడానికి వీలు కాదు. మీరు ఏ రా మెటీరియల్, ఏ ఫుడ్ మెటీరియల్ తీసుకోండి, ఇంక్లూడింగ్ పాలు కూడా అడల్ట్రేషన్ చేయదు. గుడ్డది మాత్రం ఎవడ అడల్ట్రేషన్ చేయలేదు. అది అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ బర్డ్ ఫ్లూ మీద ఒక అపోహ ప్రజలకు డెవలప్ అవడానికి కారణం ఈ అధికారులు, అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేటువంటి క్రమంలో ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళి మీరు వాటిని పూడ్చిపెట్టండి లేదా కాల్చివేయండి అని చెప్పడంతో ఆ పాయింట్ మీడియాలో రావడం మూలాన అది అందరికీ ఆ మ్యాటర్ వెళ్ళిపోయి దాన్ని ఒక పెద్ద సైకలాజికల్గా అధికారులు వెళ్ళి ఇలా చెప్తున్నారు కాబట్టి అది మనకేదైనా ప్రమాదమేమో అనే భయంతో తినటం మానేశారు. అంతే కదా సార్, అల్టిమేట్గా అదేగా. పబ్లిక్ అయితే ఎవరు భయపట్టలేదండి, కానీ ఈ మీడియాలో వచ్చే దీని మీద అది కొంత ఎందుకులే కొంచెం ఆ మీడియా వాళ్ళు దాన్ని ప్రచారం ఆపాలి, రియాలిటీ తెలుసుకోవాలి. దాన్ని ఆపగలిగితే పబ్లిక్ ఏమి. నేను అనుకోవడం మీడియాకి కూడా వాళ్ళు సైన్స్ పరంగా ఇంత నాలెడ్జ్ ఉండదు కదా సార్. డన్ దేర్ డ్యూటీ, గొంతులో పెట్టండి అది అంటంలో అది ఎక్కువ వార్తలాగా అయిపోయింది ప్రజల్లోకి. యాక్చువల్ గా అధికారులు కూడా మనం తప్పట్టడానికి లేదు. ఎందుకు తప్పట్టడానికి లేదంటే మీకు బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఈ రకమైన జాగ్రత్తలు మీరు తీసుకోవాలనేది ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ని కంపల్సరీగా వాళ్ళు ఫార్మర్ కి ఎడ్యుకేట్ చేయాలి. అది అంతే తప్పితే దాన్ని నెగిటివ్ గా మనం తీసుకోకూడదు. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే సోషల్ మీడియా ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో మంచి కంటే చెడు ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది, ఫాస్ట్ గా అవుతుంది. అందుకని మనం సోషల్ మీడియాను కూడా మనం విఘ్నతతోటి ఏది దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేది మనం ఆలోచించి విఘ్నత ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది. నిజంగా ఇవాళ మనం కనుక మీరు చూస్తే వాటర్ అనాలిసిస్ రిపోర్ట్స్ మీకు చాలా సార్లు పేపర్లో వచ్చింది. ఏది మనం మున్సిపల్ వాటర్ సప్లై కానీ ఇది కానీ డ్రింకింగ్ వాటర్, నిజంగా ఆ వాటర్ లో ఉన్నటువంటి పారామీటర్స్ కనుక మీరు చూస్తే మీరు వాటర్ తాగకూడదు. ఎంతమంది మానేస్తున్నారు వాటర్ తాగడం? అట్లాగే ఈ బాటిల్డ్ వాటర్ కొనుక్కుంటున్నారు. లేకపోతే అది చూసిన పేపర్ చూసిన 4 రోజులు ఈ బాటిల్డ్ వాటర్ సేల్స్ విపరీతంగా పెరిగిపోతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఆ ట్యాప్ వాటరే పెట్టేసి సీలెస్ ఇచ్చేస్తాడు వీడు. అది ఎంతమందికి తెలుసు? అది ఇట్లా చెడు అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఏదైనా సరే మనం జాగ్రత్తగా మన జాగ్రత్తలు మనం తీసుకుని మన మేనేజ్మెంటల్ కండిషను, మన న్యూట్రిషను, మన ఇది కనుక జాగ్రత్తగా చేస్తే మనం శుభ్రంగా ఏ డిసీజ్ అయినా ఇబ్బంది లేకుండా బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు నిజంగా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పౌల్ట్రీ ఇండస్ట్రీలో దాదాపు నేను 32 ఏళ్ల అనుబంధంతో ఉన్నాను. 32 ప్లస్ జాబ్ కూడా 5 ఏళ్ళు చేశాను కదా, 37 ఏళ్లతో ఉన్నాను. ఇప్పుడు గత ఈ 2-3 మాసాలుగా ఈ కొన్ని సంఘటనలను చూస్తుంటే చాలామంది రైతులు బ్రాయిలర్స్, ఎస్పెషల్లీ మన బుచ్చారావు గారు దాదాపు 2 లక్షల బర్డ్స్ ఆయన ప్రజలకు అవేర్నెస్ ఇవ్వాలి. ఆయన అమ్ముకోదలుచుకుంటే తక్కువ రేటుకి అమ్మగలడు, కానీ ఆయన ఎన్ని ఆలోచించకుండా ముందు జనాలకి ఆ భయం పోగొట్టడానికి ఇచ్చారు. అలానే చాలామంది రైతులు నష్టపోతున్నారు. సో అలాంటి టైంలో నేను కూడా ఒక పశు వైద్యుడిగా మీలాంటి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ తోటి, ఎంతో అనుభవం ఉన్నటువంటి డాక్టర్స్ తోటి ఆ సబ్జెక్ట్ మీద మనం కొంత డిస్కషన్ చేసి రైతులకి ఒక మంచి సందేశాన్ని, మంచి ఇన్ఫర్మేషన్ని మనం మీ ద్వారాగా మేము అందజేయగలిగాం. అది రైతులందరూ కూడా దీన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్ కింద తీసుకొని, ఇది బర్డ్ ఫ్లూ అనే కాకుండా ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టుగా బయోసెక్యూరిటీ, మంచి మేనేజ్మెంటు, మంచి ఫీడ్ కానీ ఇవ్వగలిగితే ఈ యొక్క బర్డ్ ఫ్లూ కాకుండా మిగతా ఏ జబ్బుల నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. చాలా వరకు మనకు వచ్చే నష్టాలని నివారించడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.